ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ లక్ష్యమును నెరవేర్చేది ఎవరు? మనం ఏ లక్ష్యమైనా పెట్టుకోవచ్చు. ఫైనాన్షియల్ గోల్, ఫైనాన్షియల్ అంటే ఆర్ మనీ గోల్ పెట్టుకొని ఫైనాన్షియల్ గోలు. రెండోది పర్సనల్ గోల్, తర్వాత హెల్త్ గోల్, ప్రొఫెషనల్ గోల్, రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్షిప్ గోల్. ఏదో ఒక గోల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ గోల్ తీసుకునేటప్పుడు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, నిర్దిష్టంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వాట్ డూ యూ వాంట్ అనేది చాలా ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్ నుంచి కారులో కూర్చునేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది డ్రైవర్కి చెప్పగలగాలి. ఆ డ్రైవర్కి చెప్పినప్పుడు ఆ గమ్యస్థానానికి చేరుస్తాడు. అట్లాగే గమ్యస్థానం అనేది మనకు తెలియాలి. మన లక్ష్యం ఏమిటి అంటే ఎంత మనీ కావాలి, లేదా పర్సనల్ గోల్ తీసుకునేటప్పుడు మన జీవితంలో ఏది సాధించాలి, లేదా హెల్త్ గోల్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ని జయించడానికి, ఆ క్యాన్సర్ నుంచి నయం కావడానికి ఏం చేయాలి, ఏ విధంగా అంటే ఆ క్యాన్సర్ నయం అవ్వాలి. తర్వాత ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్ అయినా ఎంచుకోండి, దాంట్లో ఆ లక్ష్యం నెరవేరాలి. లేదా హ్యూమన్ రిలేషన్షిప్స్, ఆ బ్రోకెన్ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్స్ ఏదైనా కావచ్చు. అంటే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ లక్ష్యాన్ని నెరవేర్చేది ఎవరు? మనం కాదు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చేది మన ఇంటలెక్ట్ కాదు, మన మైండ్ కాదు. మన లక్ష్యాన్ని నెరవేర్చేది సబ్కాన్షియస్ మైండ్. ఈ లక్ష్యాన్ని నెరవేర్చే సబ్కాన్షియస్ మైండ్ నెరవేరుస్తుంది. దీన్నే అంతరంగ ప్రపంచం అంటారు, ఇన్నర్ వరల్డ్. మనం నెరవేర్చేది 0.001%, అవుటర్ వరల్డ్లో 0.001%, 0.001% అవుటర్ వరల్డ్లో మనం ఎఫర్ట్ పెడితే 99.999% వర్క్ ఇన్నర్ వరల్డ్లో జరుగుతుంది. ఇన్నర్ వరల్డ్, అంతరంగ ప్రపంచంలో 99.999% ఇన్నర్ వరల్డ్లో జరుగుతుంది. మనం చేసే వర్క్ ఎంత? అవుటర్ వరల్డ్లో 0.001% మాత్రమే. కాబట్టి మనం ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నా కూడా కేవలము మన ఎఫర్ట్, మన ప్రయత్నము 0.001% మాత్రమే ఎంచుకుంటాం. మన ప్రయత్నం అంతా అంతే. కానీ ఇన్నర్ వర్క్ అంత జరుగుతుంది కాబట్టి మనం ఎంత పెద్ద లక్ష్యాన్నైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం తీసుకోండి. ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. డాక్టర్సు సర్జరీ చేయాలి, చాలా ఖర్చు అవుతుంది, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పచ్చు. కానీ ఈ లక్ష్యాన్ని ఎంచుకొని మనం విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా అనేక రకరకాలుగా ఆ వ్యాధి ఇప్పటికే నయమై ఉన్నట్లు, ఇట్ ఈజ్ ఆల్రెడీ క్యూర్డ్, ఆ ప్రాబ్లం అనేది లేదు, వ్యాధి పూర్తిగా నయమైపోయింది, దెర్ ఈజ్ నో మోర్ హార్ట్ ప్రాబ్లం అనే విధంగా మనం విజువలైజ్ చేసుకోవాలి. తర్వాత రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ, ఈ 5 ఇంద్రియాల ద్వారా, 5 సెన్సెస్ ద్వారా ఫీల్ అవ్వాలి. ఫీలింగ్స్ ఆర్ ఎనర్జీ. ఆ ఎనర్జీని అక్కడ పెడతాం, ఇన్నర్ వరల్డ్లోకి చొప్పిస్తాం. ఆ ఫీలింగ్స్ని ఇన్నర్ వరల్డ్లోకి చొప్పించినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ లేదా ఇన్నర్ వరల్డ్ లేదా అంతరంగ ప్రపంచంలో మిగతా పని అక్కడ మొత్తం జరిగిపోతుంది.
అవుటర్ వరల్డ్లో ప్రతి మనిషి చేయగలిగేది 0.001% ఎఫర్ట్ మాత్రమే, అంత ప్రయత్నమే. కాబట్టి అది పెద్ద లక్ష్యమా చిన్న లక్ష్యమా అనేది అంతరంగ ప్రపంచానికి సంబంధం లేదు. అంటే వాట్ యు డిజైర్ అని డిసైడ్ చేసేది మాత్రము మీ కాన్షియస్ మైండ్ పరిధిలోనే. సబ్ కాన్షియస్ మైండ్కి అది ఏమి తెలియదు. ఇట్ డస్ నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ రియల్ అండ్ వాట్ ఈజ్ ఫెల్ట్. రియల్ ఏమిటి, మనం భావించేది ఏమిటి అనేది సబ్ కాన్షియస్ మైండ్ అవేమి చూడదు. ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. అంటే ఏమిటి నీ కోరిక, ఇన్నర్ వరల్డ్ అడుగుతుంది ఏమిటి నీ కోరిక అని. నువ్వు ఏదైనా అడుగు ఇచ్చేస్తాను, వాట్ ఎవర్ ఇట్ మే బీ. కానీ డిసైడ్ చేసుకునేది మాత్రము మన బాధ్యత. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం పాతాళ భైరవి సినిమాలో చూసింటాం, నరుడా ఏమిటి నీ కోరిక అని. అంటే అడగటం వరకు మన బాధ్యత, నెరవేర్చటం అనేది పాతాళ భైరవి బాధ్యత. ఆ పాతాళ భైరవినే మనం సబ్కాన్షియస్ మైండ్ అంటున్నాము, లేదా అంతరంగ ప్రపంచం అంటున్నాం. నరుడా ఏమిటి నీ కోరిక అంటే వెదర్ ఇట్ ఈజ్ ఏ బిగ్ గోల్ ఆర్ స్మాల్ గోల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యు ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివన్. ఫస్ట్ యు ఆస్క్, యూ షుడ్ నో హౌ టు ఆస్క్. వెదర్ యు ఆస్క్ ఏ బిగ్ గోల్ ఆర్ ఏ స్మాల్ గోల్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ విల్ బి గివన్, ఇవ్వబడుతుంది. అంటే ఏమిటి నీ కోరిక అంటే ఆ సబ్కాన్షియస్ మైండే మనలోని పాతాళ భైరవి అంటాం. ఆ సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పినప్పుడు ఏమవుతుంది, 99.9999% వర్క్ అంతరంగ ప్రపంచంలో జరిగిపోతుంది. ఓన్లీ 0.001% వర్క్ ఈజ్ ఇన్ ద అవుటర్ వరల్డ్, బాహ్య ప్రపంచంలో ఉంది. అది ఏ లిటిల్ బిట్ ఎఫర్ట్ అంతే. చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కారు కావాలనుకోండి. ఆ కారును సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ టైప్ ఆఫ్ కార్ యూ వాంట్, ఏ కంపెనీది కావాలి, ఏ కలర్ కారు కావాలి, ఏ విధంగా అంటే ఏ బడ్జెట్లో కావాలి, తర్వాత ఏ విధంగా ఉండాలి, ఆ కారులో మీరు అంటే ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఆ విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ పెట్టుకునేటప్పుడు ఆ కారులో మీరు కూర్చున్నారు, ఆ లోపల కంఫర్ట్ ఏమిటి, ఆ సీటు యొక్క ఫీల్ ఏమిటి, ఏ విధంగా ఆ కారు లోపల మీకు ఆ స్పర్శ ఉంది, ఆ గాలి, ఆ ఏసీ ఎలా ఉంది, లోపల సౌండ్స్ ఎలా ఉన్నాయి, లోపల స్మెల్ ఎలా ఉంది, విత్ ఆల్ 5 సెన్సెస్. అంటే రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ, అన్నింటితోనూ అక్కడ మనం విజువలైజ్ చేయాలి, ప్లస్ ఫీలింగ్స్ పెట్టుకోవాలి. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇన్నర్ వర్క్ జరిగిపోతుంది అక్కడ. అంటే ఆ కారు మేనిఫెస్టేషన్ అనేది అక్కడ 99.999% ఇన్నర్ వర్క్లో జరిగిపోతుంది. ఇంకా అవుటర్ వర్క్లో ఏముంది, 0.001% మాత్రమే మిగిలింది. అది ఎంత జస్ట్ రిజిస్ట్రేషను చేయించుకోవటమో, లేదా అక్కడ జర్నీ చేయటమో, అక్కడ మనీని డబ్బుని అప్పచెప్పటం, మన హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఇంతవరకే అవుటర్ వర్క్. ఇన్నర్ వర్క్ ఏమో చాలా జరిగిపోతుంది. అందుకే మనం ఇన్నర్ వర్క్ చేయాలి. ఇట్ ఈజ్ వెరీ ఈజీ, ఇన్నర్ వర్క్ ఈజ్ వెరీ ఈజీ. కానీ మనం ఏం చేస్తున్నాము, లేనిపోని ప్రయాసంతా అవుటర్ వరల్డ్లోనే పెడుతున్నాం. అంటే సంకల్పం వదులుతున్నాము, మళ్ళీ వికల్పం పెడుతున్నాము, సంకల్పం పెడుతున్నాము, వికల్పం పెడుతున్నాము. అంటే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాము, మళ్ళీ ఉపసంహారం చేస్తున్నాము, అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాము, ఉపసంహారం చేస్తున్నాం. సంకల్పం పెట్టటము మనమే, దాన్ని వికల్పం చేయటం కూడా మనమే. అంటే దాన్ని ఆ లక్ష్యాన్ని ప్రయోగం చేస్తున్నాం, ప్రయోగం చేసి దాన్ని ఉపసంహారం చేస్తున్నాం. కానీ ఆత్మశక్తి నుంచి ఒకసారి లక్ష్యాన్ని ప్రయోగించినప్పుడు దాన్ని ఆపగల శక్తి బ్రహ్మరుద్రులకు కూడా లేదు. అంటే ఓన్లీ యూ కెన్ స్టాప్ దట్ గోల్. లార్డ్ శివ ఆర్ లార్డ్ బ్రహ్మ కెనాట్ స్టాప్ దట్ గోల్.
దాన్ని ఆపేది, దాన్ని ఉపసంహారం చేసేది, దాన్ని వికల్పం చేసేది అంతా కూడా మీరే. కాబట్టి నిర్దిష్టంగా, చాలా స్పెసిఫిక్గా, చాలా క్లియర్గా ఆ లక్ష్యాన్ని ఎంచుకొని విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా మీరు ఆ సంకల్పాన్ని సబ్కాన్షియస్ మైండ్కి, ఇన్నర్ వరల్డ్కి తెలియజేయాలి. దీన్నే మనం ఈ కాన్సెప్ట్లో ఎక్కడ చెప్పుకుంటాం అంటే, దాన్నే జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు, బట్ ఫస్ట్ సీకే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్స్ అన్నారు. అంటే మొదట మీరు అంతరంగ ప్రపంచాన్ని, లోపల ఉన్న దైవ సామ్రాజ్యాన్ని, ఆ దైవ సంపదను వెదకండి, మిగిలినవన్నీ వాటింతట అవే మీ జీవితంలో సమకూర్చబడతాయి అని జీసస్ క్రైస్ట్ చెప్తారు. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో విధంగా చెప్తాడు. అంటే సేమ్ కాన్సెప్ట్ సేమ్ మీనింగ్. ఇక్కడ యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యశ్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్చితో మునేహే అంటాడు. అంటే యూ డూ ఆల్ దట్ ఇన్నర్ వర్క్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఆర్ ఇన్ యువర్ సోల్ ఎనర్జీ. ఆత్మలోనే వర్క్ మొత్తము చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అంటే సాధకులకు, యోగులకు ఇన్నర్ వరల్డ్ వెలుతురైతే అవుటర్ వరల్డ్ డార్క్నెస్. అదే మామూలు మనుషులకు ఇన్నర్ వరల్డ్ అనేది చీకటి, అవుటర్ వరల్డ్ అనేది వెలుగు. అంటే యా నిశా సర్వభూతానం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్చితో మునేహే. అంటే వాట్ ఈజ్ లైట్ టు ద కామన్ మ్యాన్ ఈజ్ డార్క్నెస్ టు ద యోగీస్. అంటే వాట్ ఈజ్ లైట్ టు ద కామన్ మ్యాన్ ఈజ్ డార్క్నెస్ టు ద యోగీస్ అండ్ వాట్ ఈజ్ లైట్ టు ద కామన్ మ్యాన్ ఈజ్ డార్క్నెస్ టు ద యోగీస్ అండ్ వాట్ ఈజ్ డార్క్నెస్ టు ద కామన్ మ్యాన్ ఈజ్ లైట్ టు ద యోగీస్ అని. అంటే యోగులకు, కార్యసాధకులకు, లక్ష్య సాధకులకు ఇన్నర్ వరల్డ్ వెలుతురైతే అవుటర్ వరల్డ్ చీకటి లాంటిది. వాళ్ళు అవుటర్ వరల్డ్లో వెతకరు. కారణకార్య సంబంధం అనేది సబ్కాన్షియస్ మైండ్ లేదా ఇన్నర్ వరల్డ్లో ఉంటుంది. అక్కడే ఈ లక్ష్య సాధన అనేది ఉంది. 99.999% వర్క్ అక్కడే జరుగుతుంది అనేటువంటి ధీమాతో వాళ్ళు వర్క్ అంతా ఇన్నర్ వరల్డ్లో చేస్తారు. అవుటర్ వరల్డ్లో చాలా రిలాక్స్డ్గా ఉంటారు. జరగవలసిన పని జరిగిపోయింది. దాన్ని మనం ఏమంటాము, చేయవలసింది చేస్తే రావాల్సింది ఆటోమేటిక్గా వచ్చి తీరుతుంది. మనం చేయవలసింది చేస్తే జరగవలసింది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఏం చేయాలి, ఇన్నర్ వర్క్ చేయాలి. ఆ ఇన్నర్ వర్క్ చాలా కష్టమా అంటే కష్టం కాదు, వెరీ ఈజీ టు పెర్ఫామ్. ఆ ఇన్నర్ వర్క్ చాలా సులభమైంది. ఇది 99.99% ఇన్నర్ వర్కే మనం చేయవలసింది. ఆ ఇన్నర్ వర్క్లో మనం ఎప్పుడైతే అక్కడ పూర్తి చేస్తామో అవుటర్ వర్క్ అనేది ఆటోమేటిక్గా వాస్తవ రూపం చెందుతుంది. అది బాహ్య ప్రపంచంలోకి ప్రకటమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి స్వాతంత్ర్యోద్యమం తీసుకోండి. ఒకసారి గాంధీ మహాత్ముడు ఒక లేఖను పంపించాడు, ఒక లెటర్ని రమణ మహర్షికి. మేము ఇక్కడేమో లాఠీ దెబ్బలు తింటున్నాము, జైలుకి వెళ్తున్నాము, సత్యాగ్రహాలు చేస్తున్నాము, మీరేమో రమణాశ్రమం అరుణాచలంలో కూర్చొని మీ వంతు సహాయం మాకేమి చేయరా, మీరు అక్కడే ఉంటున్నారు, మాకు మీ ఆధ్యాత్మిక సహాయం ఏదైనా ఉంటే చేయండి అని అన్నప్పుడు రమణ మహర్షి తన ప్రక్కనున్న శిష్యులతో అన్నారట, ఆయన ఒక్కడే చేస్తున్నాడా, ఇన్నర్ వర్క్ అంతరంగ ప్రపంచంలో మేము ఎంతో చేస్తున్నాము, అక్కడ కోటాను కోట్ల రెట్లు అవుటర్ వర్క్కి, బాహ్య వర్క్కి, బాహ్య ప్రపంచంలో జరిగే వర్క్కి కోటాను కోట్ల రెట్లు వర్క్ మేము చేస్తున్నాం అని రమణ మహర్షి సమాధానం ఇస్తాడు. అంటే ఇన్నర్ వర్క్ అనేదే కోటాను కోట్ల రెట్లు అవుటర్ వర్క్ కంటే పెద్దది. కాబట్టి మనం చేయవలసింది ఇన్నర్ వర్కే. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అంటే మనీ గోల్ ఆర్ పర్సనల్ గోల్ ఆర్ హెల్త్ గోల్, ప్రొఫెషనల్ ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్స్,
ఇప్పుడు ఉదాహరణకి ఒక డైవోర్స్ కేసు తీసుకోండి. ఆ డైవోర్స్ కేసు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 12 years ago ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. ఆమె ఎక్కడుందో ఇతనికి తెలియదు, ఈయన ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. సరే, నేను ఆయనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాను. దాన్ని 21 days నుంచి 41 days రెగ్యులర్గా ఒక 10 to 15 minutes ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ విజువలైజేషన్ కలిపి నిజంగా జరిగితే అతని ఆనందం ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది, అతను దాంపత్య జీవితము కుటుంబ పరంగా అతని లైఫ్ ఎలా ఉంటుంది, అన్నింటినీ రకరకాలుగా అనేక రకాలుగా ఎవ్రీ డీటెయిల్తో ఎంత వీలైతే అంత డీటెయిల్స్తో విజువలైజ్ చేయమని చెప్పాను. ఈ ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ అనేవి ఎనర్జీ, ప్లస్ విజువలైజేషన్ అనేది కూడా ఎనర్జీ. అంటే ఈ ఎనర్జీ అనేది విద్యుదయస్కాంత తరంగాల సముదాయం. ఈ ఎనర్జీతో సబ్కాన్షియస్ మైండ్ లేదా ఇన్నర్ వరల్డ్లోకి పంపిస్తాం. దాన్నే ప్రాక్టీస్ చేయమని చెప్పాను. మధ్యలో అప్పుడప్పుడు ఒక డౌట్ అడిగేవాడు, సార్ ఇది అవుతుందా కాదని. అంటే మీరు ప్రాక్టీస్ చేయండి అంతే, ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్. నిజంగా జరిగితే మీరు ఎంత ఎగ్జైట్మెంటు థ్రిల్తో ఫీల్ అవుతారో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒక 21 days అయిపోయింది. కానీ అతనికి ఇంకా చిన్న అనుమానం ఉంది, అది అవుతుందంటారా? లేదు, మీరు ప్రాక్టీస్ చేయండి, అది ఖచ్చితంగా అవుతుంది. నిజంగానే జరిగినట్టు విజువలైజ్ చేయండి. డైలీ 15 minutes మార్నింగ్ నిద్రలేస్తూనే ఒక 10 to 15 minutes సాధన చేయండి. రాత్రి పడుకునే ముందర ఒక 10 to 15 minutes సాధన చేసి పడుకోండి అని చెప్పాను. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటే 31st day 31వ రోజు అతను అనుకోకుండా విజయవాడ నుంచి వైజాగ్కి ట్రైన్లో 3rd classలో ప్రయాణిస్తున్నాడు. ఇతను బెర్త్కి ఎదురుగా కొంతమంది అక్కడ కూర్చున్నారు. అంటే ఒకరినొకరు చూసుకున్నప్పుడు వాళ్ళు ఇతను అడిగారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందండి. ఇతను కూడా మిమ్మల్ని ఎక్కడో చూశానని ఇతను అడిగాడు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈ 12 ఏళ్ల క్రితము జరిగినటువంటి డైవోర్సు అంటే మన మధ్య జరిగింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసిపోయింది. సరే, అన్నీ మాట్లాడుకున్నారు. ట్రైన్ వైజాగ్ చేరే లోపల, ఆ ట్రైన్ దిగే లోపల వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, మళ్ళీ పెళ్ళి చేసేసుకుందామని. ఆ నిర్ణయానికి వచ్చి తర్వాత వితిన్ 1 weekలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ డైవోర్స్ అనేది క్యాన్సిల్ చేసుకుని లోక్ అదాలత్తో ఎక్కడో కోర్టులో దాన్ని క్యాన్సిల్ చేసుకుని మ్యారేజ్ చేసేసుకున్నారు. అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమిటి, 99.999% ఇన్నర్ వర్క్ చేశాడు అతను. అవుటర్ వరల్డ్లో అతని ఎఫర్ట్ ఏమిటి, ఆ ట్రైన్లోనూ లేదా ఆ కాన్వర్జేషన్స్ వాళ్ళ డిస్కషన్స్లో ఎఫర్ట్, చిన్న ప్రయత్నం చేశాడు. కాబట్టి వర్క్ అనేది ఇన్నర్ వర్క్లు అనేది కొనసాగాలి, లోపలే ఆ వర్క్ అంతా పూర్తి అవ్వాలి. ఇట్ ఈజ్ వెరీ ఈజీ థింగ్ టు డూ ఇట్. సో సెలెక్ట్ ద గోల్, లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యాన్ని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా, స్పెసిఫిక్గా ఇది ఖచ్చితంగా నాకు కావాలి అనేటువంటి డిటర్మినేషన్తో, దృఢ సంకల్పంతో డిసైడ్ చేసుకొని విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా మీరు ఇన్నర్ వరల్డ్కి చేరవేయటమే ఈ ఎక్సర్సైజ్ ఉద్దేశం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ స్టెప్ లక్ష్యము లేదా సంకల్పం ఎంచుకోవటం. 2 దాన్ని చాలా స్పెసిఫిక్గా క్లియర్గా డిసైడ్ చేసుకోవటం. 3వది సుఖాసనంలో హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 2 minutes దీర్ఘమైన శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదలాలి. ఈ 3rd స్టెప్లో అంటే బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవ్వాలి. ఇంకా 4th స్టెప్ విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్తో
విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్తో మనం ఇన్నర్ వరల్డ్కి అంటే సబ్కాన్షియస్ మైండ్కి మన లక్ష్యాన్ని సంకల్పాన్ని చేరవేయాలి. అంటే ఈ విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ అనేవి ఎనర్జీ ఫామ్స్, అంటే శక్తి. అది ఆ శక్తితో మనం లోపలికి అంతరంగ ప్రపంచంలోకి చేరవేస్తాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ లెట్ గో, అంటే ఇన్నర్ వరల్డ్కి అప్పచెప్పిన తర్వాత దాన్ని అలా వదిలిపెట్టేయాలి. అంటే ఎప్పుడు అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ఎలా అవుతుంది, ఎవరి ద్వారా అవుతుంది, ఏ విధంగా దాన్ని సాధించగలము అనేది మన ఇంటలెక్ట్తో దాని గురించి ఆలోచించకూడదు, అలా వదిలిపెట్టేయాలి. సింప్లీ లీవ్ ఇట్ టు ద ఇన్నర్ వరల్డ్ ఆర్ సబ్కాన్షియస్ మైండ్. అంటే ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో, ఎవరి ద్వారా అవుతుందో అవన్నీ కూడా ఇన్నర్ వరల్డ్ చూసుకుంటుంది. ఇట్ ఈజ్ నాట్ అవర్ జాబ్. అంటే యాంగ్జైటీ అనేది ఉండకూడదు, ఆత్రుత, ఆందోళన. అంటే మనం ఆ లక్ష్యాన్ని మరింత దూరానికి జరిపేస్తున్నాం. కాబట్టి అది జరుగుతుంది అనే ధీమాతో, అంతరంగ ప్రపంచం దాన్ని నెరవేరుస్తుంది అనే ధీమాతో మనం ఆ లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఇన్నర్ వరల్డ్కి అప్పచెప్పేశారు. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఒక 41 days పాటు. ఆ 41 days మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది. దాన్నే మండలము అంటారు. అంటే ఏ దీక్ష చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ లక్ష్యం ఎంచుకున్నా 41 days ఒక దీక్షగా చేయాలి. ఆ దీక్షగా చేసినప్పుడు ఇన్నర్ వరల్డ్లో మెకానిజం అంతా సరిచేయబడుతుంది, మన లక్ష్యం సాధింపబడుతుంది. ఇట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్.